అతను చెప్పాడు, అతనే చెప్పాడు. డిఫరెన్స్ ఉంది కదా. హౌ డు యూ ఎక్స్ప్రెస్ దట్ డిఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్? అతను చెప్పాడు అంటే మనకు తెలుసు, దట్ ఈస్ సింపుల్, హీ టోల్డ్ మీ అంటాం. మరి అతనే చెప్పాడు అనాలంటే హీ ఓన్లీ టోల్డ్ మీ అంటారు కదా. నో, అలా మాత్రం అనకూడదు. దట్ ఈస్ నాట్ హౌ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ యూజ్ ఓన్లీ. ఓన్లీని ఆ వేలో అస్సలు యూజ్ చేయకూడదు. ఓకే, సో అతనే చెప్పాడు అన్న స్ట్రెస్ కోసం మనం హీ హిమ్సెల్ఫ్, షీ హర్ సెల్ఫ్, ఐ మై సెల్ఫ్ ఇలాంటి ప్రొనౌన్స్ని యూజ్ చేయాలన్నమాట. సో హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ అంటే అతనే చెప్పాడు నాకు అని. ఎవరైనా మనీ అడిగారు అనుకోండి, నా దగ్గరే లేదు అంటాం కదా. హౌ డు యూ సే దట్? ఐ మై సెల్ఫ్ డోంట్ హ్యావ్ అని అనాలి. ఐ మై సెల్ఫ్ డోంట్ హ్యావ్, హౌ కెన్ ఐ గివ్ యూ? నాకే లేదు, నీకెట్లు ఇస్తాను అన్నట్టు అనమాట. నాకే తెలీదు, నాకు తెలీదు కాదు, నాకే తెలీదు. అప్పుడు ఐ మై సెల్ఫ్ డోంట్ నో. వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు అంటే దే కదా. సో దే దెమ్సెల్వ్స్ కాంటాక్టెడ్ మీ. ఆమె మానేసింది జాబ్ అంటే ఎవరు ఫోర్స్ చేయలేదు, ఆమె మానేసింది. షీ హర్ సెల్ఫ్ క్విట్ ది జాబ్.